మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం పంచమి, మంచి రోజు. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. రాత్రికి ఉప్పుతో ఇలా చేస్తే చాలు, 24 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. ధనం దూసుకు వస్తుంది, ధన సమస్యలన్నీ పోతాయి. లక్ష్మీదేవి సంతోషంగా మీ ఇంట్లోకి వస్తుంది, అష్టైశ్వర్యాలను ఇస్తుంది. సాధారణంగా మన భారతీయ సాంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రంలో తిథులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందులోనూ పంచమి తిథికి ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. పంచమి తిథి అంటేనే అది అమ్మవారికి, ముఖ్యంగా వారాహి అమ్మవారికి మరియు నాగేంద్ర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. మన తలరాతను మార్చే శక్తి, మనకు ఉన్న దరిద్రాన్ని ప్రారద్రోలే శక్తి ఈ పంచమి తిథికి ఉంటుంది. ఎంతో కాలంగా మీరు తీరని ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూ మనశ్శాంతి లేకపోయినా, లేదా అప్పుల బాధలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నా, పంచమి రోజు రాత్రి మీరు చేయబోయే ఈ చిన్న ఉప్పు పరిహారం మీ జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పుతుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహమూ లేదు. కేవలం 24 గంటల్లోనే మీ జీవితంలో ఒక పాజిటివ్ మార్పును మీరు గమనిస్తారు. ధనం మీ ఇంటికి దూసుకువచ్చేలాగా చేసే అద్భుతమైన శక్తి ఈ పరిహారానికి ఉంది. అసలు పంచమి తిథి గొప్పతనం ఏమిటి, ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం చాలా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఈసారి లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుతూ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఇలా అంటుంది. లక్ష్మి, చాలా రోజుల నుండి నా మనసులో ఓ సంశయం ఉంది. ఆ సందేహాన్ని నిన్ను అడగాలా వద్దా అని చాలా రోజుల నుండి ఆలోచిస్తూ ఉన్నాను అంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నీకు ఏం సందేహం ఉంది? ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావో అడుగు అని అంది. అప్పుడు జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది. లక్ష్మి, మనమిద్దరము అందంలో సమానంగా ఉంటాము. కానీ జనాలు నిన్నే ఎందుకు ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు? నేను ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అక్కడి వారి ముఖాల్లో నుండి చిరునవ్వు వెళ్ళిపోతుంది. అందరి ముఖాల్లో నిరాశే కనిపిస్తుంది. నన్ను దరిద్ర దేవత అని అంటారు. నేను ఎవరి ఇంటికి రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎవరు నన్ను ఆదరించట్లేదు, ప్రేమించట్లేదు. మనమిద్దరము అక్కా చెల్లెళ్ళము, మరి ప్రజలు మన ఇద్దరినీ ఒకేలాగా ఎందుకు చూడట్లేదు అని అడుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది. అక్క, గౌరవ మర్యాదలు అనేవి అందంగా ఉంటే లభించవు. ఆదరించబడాలంటే మంచి కర్మలు చేయాలి. ఈ ప్రపంచంలో మనుషులు ఎవ్వరినీ ఊరకే గౌరవించరు. ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారినే గౌరవిస్తారు. మనం జనాల హితం కోసం పనిచేసినట్లయితే, దాని వలన వారికి మంచి జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆదరిస్తారు. అందుకే ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు. నేను ఎప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా వారికి సుఖము, సంపదలు ఇస్తున్నాను. వారి ఇంటిని ధనధాన్యాలతో నింపుతున్నాను. నేను వారికి మంచి చేస్తున్నాను కనుక వారు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు. కానీ నీ స్వభావం భిన్నమైనది. నువ్వు ఎవరి ఇంట్లో అడుగు పెడితే వారి ఇంట్లో సుఖ సంతోషాలనేవే ఉండవు. పేదవారిగా మారిపోతారు, అనారోగ్యాల బారిన పడతారు, గొడవలు పడతారు. వారి జీవితం దుఃఖంతో నిండిపోతుంది. అందుకే ప్రజలు నిన్ను చూస్తేనే భయపడిపోతారు. నిన్ను అందుకే ఎవ్వరూ ఆదరించటం లేదు. నిన్ను జనాలు ఆదరించాలంటే జనాల కోసం నువ్వు పనిచెయ్యి. నీ సేవ సహాయాలతో వారి మనసును గెలుచుకో అని చెప్పింది. లక్ష్మీదేవి చెప్పిన మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చలేదు. అప్పుడు ఆమె మనసులో, ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించటంతో గర్వం పెరిగినట్టుంది. మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నాను. నేను లేకపోతే ఈ ప్రపంచం ఉండదు అని మనసులో అనుకుంటుంది. లక్ష్మీదేవి మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చవు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మితో, ఓ చెల్లి, నువ్వు నాకన్నా గొప్పదానివని భావిస్తున్నావేమో. నేనే నీకన్నా గొప్పదానిని. నువ్వు నాకంటే వయసులో పెద్దదానివి కాదు, జ్ఞానంలో కూడా పెద్దదానివి కాదు, శక్తిలో కూడా పెద్దదానివి కాదు, అందంలో కూడా నాకన్నా గొప్పదానివి కాదు. కానీ నువ్వు నాకు ఉపదేశాలు చెప్తున్నావు.
నువ్వు నీ శక్తిని చూసుకొని బాగా గర్వపడుతున్నావు. నీ గర్వం తగ్గాలంటే మన ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకుందాము. నీకు బాగా అహంకారం పెరిగింది. నువ్వు ఎవరిని కావాలంటే వారిని కోటీశ్వరులను చేయగలవని అహంకారం. నా దగ్గర కూడా శక్తి ఉంది. నేను ఎంత కోటీశ్వరులను అయినా సరే బిచ్చగాడిని చేయగలను అంది జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి మాటలకు లక్ష్మీదేవి నవ్వుకుని, అక్క, నువ్వు ఏమైనా చెయ్యి గాని నువ్వు నాకన్నా గొప్పదానివైతే కాలేవు అంటుంది. దానికి సమాధానంగా జ్యేష్ఠాదేవి, ఓ లక్ష్మి, నన్ను తక్కువ అంచనా వెయ్యకు. నా శక్తి నీకంటే తక్కువేమీ కాదు. నువ్వు ఎవరినైతే కోటీశ్వరులను చేస్తావో నేను వారిని బిచ్చగాడిగా మార్చగలను. నీకు నా శక్తి గురించి తెలియదు. నువ్వు ఒకరిని రాజుగా చేస్తే ఆ రాజు ఒక బియ్యం గింజ కోసం అడుక్కునే స్థితికి నేను తీసుకురాగలను అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నువ్వు ఎవరిని అనుకుంటే వారిని పేదవారిగా చేయగలవు, కానీ నా కృప ఉన్నవారిని నువ్వు ఏమీ చేయలేవు. నీ శక్తిపై నీకు అంత నమ్మకం ఉంటే నువ్వు చేసే పని నువ్వు చెయ్యి అంది. అలా ఇద్దరి మధ్య పంతం పెరిగిపోయింది. మరుసటి రోజు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి కలిసి ఒక ఊరిలోని బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఒక గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండేవాడు. అతను లక్ష్మీదేవికి పరమ భక్తుడు. ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి వారి వారి ప్రభావాలను శక్తిని చూపించాలని అనుకుంటారు. ఆ బ్రాహ్మణుడిపై నా శక్తిని ప్రయోగిస్తున్నాను. ఆ బ్రాహ్మణుడు ఒక్క బియ్యం గింజ కోసం కూడా వెతుక్కునేలాగా పేదవాడిగా మార్చేస్తాను. నా శక్తి తెలుసుకొని నువ్వు సిగ్గుతో తల వంచుకునేలాగా చేస్తాను అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో అంటుంది. లక్ష్మీదేవి అక్క మాటలు విని నవ్వుకుని ఊరుకుంటుంది. మరుసటి రోజు ఇద్దరూ కలిసి బ్రాహ్మణుడు పూజలు చేసే గుడికి వెళ్ళారు. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ సాధారణ స్త్రీల్లాగా వేషాలు మార్చుకుని ఆ గుడికి వెళ్ళి కూర్చున్నారు. గుడిలోకి భక్తులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. బ్రాహ్మణుడు గుడికి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చెల్లి, నీ భక్తుడు వెళ్ళిపోతున్నాడు. నీ శక్తిని నువ్వు చూపించు అని చెప్పింది. అప్పుడు లక్ష్మీదేవి ఒక లాఠీలాగా ఉన్న పెద్ద ఇత్తడి కర్రను రోడ్డుపైన వేసింది. బ్రాహ్మణుడు ఆ ఇత్తడి లాఠీని తీసుకుని అది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అని ఆ కర్రను తీసుకుని ఇంటికి వెళ్ళసాగాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ కర్ర నిండా బంగారు నాణాలు ఉన్నాయి. ఇలా బ్రాహ్మణుడు లాఠీ తీసుకుని వెళ్తూ ఉండగా దారిలో ఒక పిల్లవాడు ఆ లాఠీని చూసి బ్రాహ్మణుని దానిని తనకు ఇవ్వమని అడిగాడు. వద్దు, 1 రూపాయి ఇస్తాను, ఈ ఇత్తడి లాఠీని నాకు ఇవ్వండి అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఈ లాఠీని నేనేమీ కొనలేదు కదా అనుకొని 1 రూపాయి తీసుకొని ఆ కర్రను పిల్లవాడికి ఇచ్చేస్తాడు. ఆ కర్రకు రూపాయి వచ్చినందుకు తను చాలా సంతోషించాడు. ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చూసావా నా ప్రభావాన్ని, నువ్వు ఆ బ్రాహ్మణుణ్ణి ధనవంతుణ్ణి చేద్దాం అని అతనికి బంగారంతో నిండి ఉన్న ఇత్తడి లాఠీని ఇచ్చావు. కానీ నా ప్రభావం వలన ఆ బంగారం కర్రను 1 రూపాయితో అమ్మేశాడు. నీ భక్తుడికి 1 రూపాయే లభించింది. ఆ 1 రూపాయిని కూడా నీ భక్తుడి దగ్గర ఉండనివ్వను. ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెప్తుంది. ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తన కమండలంలో వేసుకున్నాడు. ఒక నది ఒడ్డున పూలు కొయ్యదలచి ఆ బ్రాహ్మణుడు కమండలాన్ని కింద పెట్టి పూలు కోసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు అటు నుంచి వెళ్తూ కమండలంలో రూపాయి బిళ్ళను చూసి ఆ రూపాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. బ్రాహ్మణుడికి ఈ విషయం తెలియదు. అతను పూలు కోసే పనిలోనే నిమగ్నమై ఉంటాడు. బ్రాహ్మణుడు పూలు కోసుకున్న తర్వాత కమండలాన్ని పుచ్చుకొని తన ఇంటి వైపు వెళ్తాడు. వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు మళ్ళీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి, నేను మీ దగ్గర తీసుకున్న లాఠీ చాలా పెద్దగా ఉంది. మా తాతగారు ఈ పెద్ద లాఠీ వద్దు, చిన్న లాఠీ కొనుక్కోమని చెప్పారు. కాబట్టి మీరు ఈ లాఠీని తీసుకోండి, నేను బజారుకు వెళ్ళి ఇంకొక లాఠీని తెచ్చుకుంటాను అని అంటాడు. దాంతో బ్రాహ్మణుడు సరే అని లాఠీని వెనక్కి తీసుకుని తిరిగి రూపాయి ఇచ్చేద్దామని కమండలంలో చూస్తే రూపాయి ఉండదు. దాంతో బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడతాడు. అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో,
బాబు, ఆ రూపాయి ఎక్కడో పడిపోయింది, కనిపించటం లేదు. నువ్వు నాతో పాటు మా ఇంటి వరకు వస్తే ఇంట్లో రూపాయి తీసి నీకు ఇస్తాను అంటాడు. సరే అని పిల్లవాడు లాఠీని తిరిగి ఇచ్చి బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ బంగారంతో నిండిన లాఠీ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చింది. అదంతా కూడా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది. లక్ష్మీదేవి నవ్వుతూ ఉండటం చూసి జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, నువ్వు ఎందుకు నవ్వుతూ ఉన్నావు? ఇప్పుడే కదా ఆట మొదలయ్యింది. నువ్వు చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుణ్ణి ఎలా ఆడిస్తానో చూడు అంది. ఇంకోవైపు బ్రాహ్మణుడు లాఠీని పిల్లవాడిని తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, మా పిల్లవాడు తెలియక మీ కమండలంలోని రూపాయి కాయిన్ తెచ్చేశాడు, క్షమించండయ్యా అని చెప్పి రూపాయి బిళ్ళను తిరిగి బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఏం పర్వాలేదు, చిన్న పిల్లవాడు కదా, తెలియక తప్పు చేశాడు, వదిలివేయండి అని అంటాడు. తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోగానే బ్రాహ్మణుడు ఆ రూపాయిని తన వెంట వచ్చిన పిల్లవాడికి ఇచ్చి పంపివేస్తాడు. ఇక పండితుడు ఒక చేతిలో కమండలాన్ని, ఒక చేతిలో ఇత్తడి లాఠీని పట్టుకుని ఇంటికి నడుస్తూ ఇలా అనుకుంటాడు. నిజంగానే ఈ లాఠీ చాలా పెద్దదిగా ఉంది. దీనిని ఇంట్లో అటక పైన పెట్టేస్తాను. ఇది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు. లక్ష్మీదేవి ప్రభావంతో జరుగుతుందంతా కూడా చూసి ఈర్ష్యతో జ్యేష్ఠాదేవి ఇలా ఆలోచిస్తుంది. ఇప్పుడు నేనేమి చెయ్యాలి? పండితుడు ఇంటికి దగ్గరగా వచ్చేశాడు. ఆ బంగారం లాఠీ తన దగ్గరే ఉంది. ఇలా అయితే అతను ధనవంతుడు అయిపోతాడు అని చాలా కంగారు పడింది. ఏ ఆలోచన రాలేదు. చివరికి జ్యేష్ఠాదేవి ఆ బ్రాహ్మణుణ్ణి చంపేయాలి అనుకుంటుంది. అప్పుడు ఆమె లక్ష్మీదేవితో, చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుడి ధన సంపత్తి మొత్తాన్ని నాశనం చేస్తాను, దానితో పాటే వాడి ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్తుంది. తర్వాత జ్యేష్ఠాదేవి ఒక పామును సృష్టించి బ్రాహ్మణుడి దగ్గరికి పంపించింది. జ్యేష్ఠాదేవి యొక్క క్రూరత్వాన్ని చూసి లక్ష్మీదేవి అస్సలు కంగారు పడలేదు. బ్రాహ్మణుడికి ఒక పాము తన వైపే రావటం కనిపించింది. పామును చూసి బ్రాహ్మణుడు చాలా కంగారు పడతాడు. తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం పాముకు దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ పాము మాత్రం పండితుడి వెంటే పడుతుంది. ఎంత పరిగెత్తినా ఆ బ్రాహ్మణుడి వెంటే వెళ్తూ ఉంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు ఆ పాముతో, ఓ నాగరాజా, నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను. నేను నీకు ఏ హాని తలపెట్టలేదు, కానీ నువ్వు నా వెనకాలే ఎందుకు పడుతున్నావు? వెంటనే వెళ్ళిపో. నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి. అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తూ ఉన్నావు? త్వరగా వెళ్ళు, లేదంటే నేను బ్రాహ్మణుణ్ణి అనే విషయాన్ని ఒక నిమిషం మర్చిపోయి నిన్ను చంపేస్తాను అంటాడు. ఎంత చెప్పినా పాము వినదు. కోపంగా బ్రాహ్మణుణ్ణి కాటువేయడానికి వస్తుంది. ఇక బ్రాహ్మణుడు చేసేదేమీ లేక ఆ ఇత్తడి లాఠీతో పామును కొడతాడు. లాఠీ 2 ముక్కలవుతుంది. దానిలోని బంగారు నాణేలు బయటకు వచ్చి పడతాయి. ఆ బంగారం చూసి బ్రాహ్మణుడి నోటిలో నుండి మాటలు రావు. కాసేపు తను అలా స్తంభించిపోతాడు. కొంత సమయం తర్వాత తేరుకుని, ఇక ఈ రోజుతో నా పేదరికం తొలగిపోయింది అని చాలా సంతోషిస్తాడు. పామును కొట్టడం వలన ఆ పాముకు చాలా దెబ్బలు తగులుతాయి. దాంతో ఆ పాము చెట్టు త్వరలోనికి వెళ్ళిపోతుంది. ఇక బ్రాహ్మణుడు తను నమ్మిన ఆ లక్ష్మీదేవియే ఈ బంగారాన్ని ఇచ్చిందని భావించి లక్ష్మీదేవికి జైజేలు పలుకుతూ ఆ బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో, చూశావా అక్క, గొప్పతనం అనేది ఇవ్వటం వలన, ఒకరికి సాయం చేయటం వలన వస్తుంది. అంతేగాని ఎదుటివారిని బాధపెట్టడం వలన, ఎదుటివారి చెడు కోరుకోవటం వలన గొప్పతనం అనేది రాదు. ఒకరిని కష్టపెట్టి సంతోషంగా ఉండాలి అనుకునేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండరు. ఎదుటివారు సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎదుటి వాళ్ళ సంతోషాన్ని పాడు చేసేవారు ఎప్పటికీ గొప్పవారు కాలేరు అని చెప్పింది. కాబట్టి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో చెప్పిన ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు, ఇక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక వీడియోలోకి వస్తే, పంచమి అంటే 5. ఈ సంఖ్య పంచభూతాలకు పంచేంద్రియాలకు సంకేతం. మనిషి శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. అందుకే ఈ పంచమి తిథి రోజున మనం చేసే ఏ పూజ అయినా నేరుగా
ఆ ప్రకృతి శక్తిని మన వైపు ఆకర్షిస్తుంది. ముఖ్యంగా పంచమి తిథి నాడు లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. ఈ రోజున అమ్మవారు సంతోషంగా ఉంటారని, భక్తులు ఏది కోరుకున్నా కాదనకుండా ఇస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మనకు తెలియకుండానే మన చుట్టూ, మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి పెరిగిపోయి ఉంటుంది. అదే మనకు డబ్బు నిలవకుండా చేస్తుంది, అనారోగ్యాలను తీసుకువస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని పటాపంచలు చేసి పాజిటివ్ ఎనర్జీని అంటే దైవశక్తిని ఇంటి నిండా నింపే శక్తి రేపు రాబోయే పంచమి తిథికి ఉంది. అందుకే ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకూడదు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. రేపు రాత్రి మనం చేయవలసిన ఈ పరిహారంలో ప్రధాన పాత్ర పోషించేది ఉప్పు. ఉప్పు అంటే మనకు కేవలం వంటగదిలో ఉండే పదార్థం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. సముద్రం నుండి లక్ష్మీదేవి ఎలాగైతే పుట్టిందో ఉప్పు కూడా అదే సముద్రం నుండి పుట్టింది. అందుకే ఉప్పులో లక్ష్మీదేవి ఆవహించి ఉంటుంది. అంతేకాకుండా ఉప్పుకు ఉన్న ఒక గొప్ప శాస్త్రీయమైన మరియు ఆధ్యాత్మికమైన గుణం ఏమిటి అంటే అది తన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, నరదృష్టిని, చెడు ప్రభావాలను ఇట్టే గుంజుకుంటుంది. అందుకే పూర్వం నుండి మన పెద్దలు దిష్టి తీయడానికి ఉప్పునే వాడుతూ ఉన్నారు. అటువంటి శక్తివంతమైన ఉప్పుతో చేసే ఈ పరిహారం మీ కష్టాలను కరిగించి వేస్తుంది. పరిహారం చేయడానికి మీరు సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు చాలా సులభంగా దొరికేవే. ఒక వెడల్పాటి మట్టి పాత్ర లేదా మట్టి బౌల్ కావాలి. స్టీల్వి, ప్లాస్టిక్వి వాడకూడదు. మట్టి పాత్ర అయితేనే భూమికి ఉన్న ఆకర్షణ శక్తి దానికి తోడవుతుంది. ఆ తర్వాత గల్లుప్పు కావాలి. మెత్తటి ఉప్పు కాకుండా గల్లుప్పునే వాడాలి. ఎందుకంటే స్ఫటిక రూపంలో ఉన్న ఉప్పుతో శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక మట్టి ప్రమిద, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె మరియు 3 వత్తులు వాడాలి. ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలో పద్ధతిగా తెలుసుకుందాం. రేపు పంచమి తిథి కాబట్టి రేపు సాయంత్రం అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత ఈ పరిహారం చేయటం శ్రేయస్కరం. రాత్రి సమయం అంటే లక్ష్మీదేవి సంచరించే సమయం, అలాగే ప్రతికూల శక్తులు కూడా తిరిగే సమయం. ఆ సమయంలో మనం దీపం పెడితే ఆ చీకటిని, ఆ చెడును ప్రారదోలిన వాళ్ళం అవుతాం. ముందుగా మీరు స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని మీ పూజ గదిని లేదా మీరు దీపం పెట్టే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. ఏమీ లేదు, ఉప్పు దీపం పెట్టాలి. ఈ దీపాన్ని మీరు పూజ గదిలో అయినా పెట్టవచ్చు లేదా హాల్లో ఈశాన్య మూల లేదా ఉత్తరం వైపు అయినా పెట్టవచ్చు. ముందుగా మీరు తీసుకున్న ఆ వెడల్పాటి మట్టి పాత్రను తీసుకోండి. దానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించండి. ఇప్పుడు ఆ మట్టి పాత్ర నిండా గల్లుప్పును పోయాలి. ఉప్పును ఆ పాత్ర అంచు వరకు వచ్చేలాగా నిండుగా పోయండి. ఉప్పును పోస్తున్నప్పుడు నా కష్టాలన్నీ ఈ ఉప్పు లాగేసుకోవాలి, నా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి అని మనసులో గట్టిగా అనుకోండి. ఉప్పును పోసిన తర్వాత దాన్ని చేత్తో సమానంగా చదును చేయండి. ఇప్పుడు ఆ ఉప్పు మీద అంటే ఆ ఉప్పు రాశి పైన మరొక చిన్న మట్టి ప్రమిదను పెట్టాలి. ఉప్పు మీద దీపం పెట్టడం అనేది చాలా శక్తివంతమైన తాంత్రిక పరిహారం కూడా. ఇలా ఉప్పు మీద పెట్టిన ప్రమిదలో నువ్వుల నూనెను పోయాలి. నువ్వుల నూనె శని దోషాలను, కష్టాలను పోగొడుతుంది. నూనె పోసిన తర్వాత అందులో 3 వత్తులు వేయాలి. ఇక్కడ 3 వత్తులు ఎందుకు అంటే 3 సంఖ్య త్రిమూర్తులకు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తికి ప్రతీక. ఆ 3 వత్తులను విడివిడిగా పెట్టకుండా మూడిటిని కలిపి ఒకే వత్తిగా చేసి వెలిగించవచ్చు. లేదా 3 దిక్కుల వైపు చూసేలా కూడా వేయవచ్చు. కానీ 3 వత్తులు వేసి ఒక జ్యోతిగా వెలిగించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు దేవుడిని స్మరించుకుంటూ, ఓ మహాలక్ష్మీదేవి, ఈ పంచమి తిథి నాడు నేను భక్తితో ఈ ఉప్పు దీపాన్ని వెలిగిస్తున్నాను. నా ఇంట ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి. ధనం మంచి నెలల్లా ఖర్చు అయిపోకుండా చేతిలో నిలవాలి. అప్పుల బాధల నుండి విముక్తి కలగాలి. నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని దీపాన్ని వెలిగించుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ కొన్ని పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోండి. ఈ దీపం కనీసం 1 గంట సేపు అయినా కొండెక్కిపోకుండా అంటే ఆరిపోకుండా చూసుకోవాలి. నూనె సరిపడా పోయాలి. ఈ ఉప్పు దీపం వెలుగుతున్నంతసేపు ఏం జరుగుతుందంటే ఆ మట్టి ప్రమిదలోని ఉప్పు ఆ దీపం నుండి వచ్చే వేడిని గ్రహిస్తుంది. ఉప్పు వేడెక్కే కొద్దీ అది మన వాతావరణంలో ఉన్న నెగిటివ్ ఆమ్లాలను విడుదల చేస్తుంది. ఇది మన ఇంట్లో ఉన్న బరువును, దిగులును, ఆందోళనను తగ్గించేస్తుంది. శాస్త్రీయంగా చూసినా కూడా ఉప్పు దీపాలు గాలిని శుద్ధి చేస్తాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఆ ఉప్పు మీ ఇంట్లోని దరిద్రాన్ని, నరదృష్టిని
పీల్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుందో అప్పుడే పాజిటివ్ ఎనర్జీ అంటే ధన ఆకర్షణ శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అడ్డుపడే శక్తులు తొలగిపోతేనే కదా మనకు ధనం వచ్చే మార్గాలు తెరుచుకునేది. అందుకే 24 గంటల్లో మీ జీవితం మారిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అప్పటి వరకు మూసుకుపోయిన మీ అదృష్ట ద్వారాలు ఈ పరిహారంతో తెరుచుకుంటాయి. ఈ దీపాన్ని రాత్రంతా అలాగే వదిలివేయవచ్చు, లేదా నూనె అయిపోయిన తర్వాత ఆరిపోయినా పర్వాలేదు. కానీ ఆ ఉప్పును మాత్రం ఆ రాత్రంతా ఆ మట్టి పాత్రలోనే ఉంచాలి. ఆ ఉప్పు ఆ రాత్రి సమయంలో మీ ఇంట్లోని మూలమూలల్లో ఉన్న చెడును ఆకర్షిస్తూనే ఉంటుంది. మరుసటి రోజు ఉదయం అంటే పంచమి వెళ్ళిన తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచి ఆ మట్టి పాత్రలోని ఉప్పును తీసివేయాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిహారానికి వాడిన ఉప్పును పొరపాటున కూడా వంటలకు వాడకూడదు, ఎవరూ తినకూడదు. ఈ ఉప్పుతో ఇప్పుడు మీ కష్టాలన్నీ నిండి ఉంటాయి. కాబట్టి ఆ ఉప్పును తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి, లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. తులసి మొక్కలో వేయకూడదు. ఒకవేళ మీకు బయట వేయటం కుదరకపోతే ఆ ఉప్పును మీ ఇంటి షింక్లో వేసి నీళ్లు తిప్పేయండి. ఆ ఉప్పు నీటిలో కరిగి ఎలాగైతే కొట్టుకుపోతుందో మీ కష్టాలు, అప్పులు, అనారోగ్యాలు కూడా అలాగే మీ ఇంటి నుండి కొట్టుకుపోతాయని భావించండి. ఆ తర్వాత ఆ మట్టి పాత్రను, ప్రమిదను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. వాటిని మళ్ళీ వచ్చే పంచమి రోజు వాడుకోవచ్చు. ఈ చిన్న పరిహారం చూడడానికి చాలా సాదాసీదాగా అనిపించవచ్చు, కానీ ఇందులో ఉన్న శక్తి అమోఘం. పంచమి తిథి నాడు ఉప్పు మీద దీపం పెట్టడం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవిని ఆహ్వానించటమే. సముద్రుడి కుమార్తె అయిన లక్ష్మీదేవి తన పుట్టింటి నుండి వచ్చిన ఉప్పుపై కూర్చుని ఉంటుందని, అక్కడ వెలిగే దీపంలో తాను స్థిర నివాసం ఉంటుందని నమ్మకం. ఎవరైతే నమ్మకంతో ఈ పని చేస్తారో వారికి ధనం దూసుకు వస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి, రావాల్సిన బాకీలు వసూలవుతాయి, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి, ఉద్యోగంలో సమస్యలు తీరుతాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండే చికాకులు, గొడవలు తగ్గిపోయి ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి రేపు రాబోయే ఈ పంచమి తిథిని అస్సలు వృధా చేసుకోకండి. కేవలం 10 నిమిషాల సమయం కేటాయించి గుప్పెడు ఉప్పు, ఒక మట్టి ప్రమిదతో ఈ దీపాన్ని వెలిగించండి. మీ మనసులోని కోరికను ఆ అమ్మవారికి చెప్పుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో వెలుగులు నిండుతాయి. ధనానికి లోటు లేకుండా మీ ఇల్లు కలకలలాడుతుంది. నమ్మకమే దైవం. ఎంత భక్తితో చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది. ఈ విషయం మీ ఒకరికే కాకుండా మీ బంధుమిత్రులకు కూడా తెలియజేయండి. తద్వారా వారు కూడా ఈ విలువైన పరిహారాన్ని పాటించి లాభపడతారు. అందరికీ శుభం కలగాలి, అందరి కష్టాలు తీరాలి అని కోరుకుంటూ రేపు రాత్రి ఈ ఉప్పు దీపారాధనను మర్చిపోకుండా చేయండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.